హాయ్ హలో నమస్తే, నేను మీ నితిన్ కృష్ణ. ఈ రోజు మన మార్కెట్ ప్లేస్ ముచ్చట ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ స్టోర్ కి వచ్చాం. అదే మన దియా అరోమాస్ అండ్ ఫ్రాగ్రెన్సెస్. ఈ రోజు ఇక్కడ పిచ్చెక్కిచ్చేటటువంటి పెర్ఫ్యూమ్లు ఉన్నాయి, మత్తు ఎక్కిచ్చేటటువంటి అగరబత్తీస్ ఉన్నాయి. సో ఏది బెస్ట్ అనేదానికి లేదు, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడికి విజిట్ చేసి చూసి తీసుకోవాల్సిందే. ఒక్కటి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా మినిమం 10 తీసుకుని వెళ్లే విధంగా ఉంటాయి. సో అది నేను ఆ నోట ఈ నోట విని నా నోట్ నుంచి ఈ రోజు చెప్దామని ఇక్కడికి వచ్చేసాను. సో లోపల ఏమేమి ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేయండి. సో యాక్చువల్లీ ఇక్కడ దియా పెర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అగరబత్తీస్ దొరుకుతాయి. అలాగే మంగళం కర్పూరం దొరుకుద్ది, పచ్చ కర్పూరం దొరుకుద్ది. బేసికల్ గా మనం ఏదైనా ఒక హైయెస్ట్ బ్రాండ్ లో చూసినప్పుడు ఏ పెర్ఫ్యూమ్ స్మెల్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో, మీరు అదే బాటిల్ తీసుకుని వచ్చి నాకు సేమ్ ఇదే పెర్ఫ్యూమ్ కావాలన్నా సరే వీళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు అది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ బయట అగరబత్తీస్ కానీ బయట ఏమైతే ఉన్నాయో కంపెనీస్, వీటిలన్నిటిలో సగం కంపెనీలకి వీళ్ళే హోల్సేల్ రేట్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మార్కెట్ ప్రైస్ లో ఒక అగరబత్తి ఒక 100 గ్రామ్స్ ఒక 2000 రూపీస్ ఉంటే, ఇక్కడ అదే అగరబత్తి 100 గ్రామ్స్ వీళ్ళు కేవలం 300 నుంచి 500 రూపీస్ మధ్యలో మాత్రమే ఉంటున్నాయి. బేసికల్ గా బయట చూసే దానికన్నా ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ క్వాలిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ యు నేమ్ ఇట్, యు హ్యావ్ ఇట్, అంతే. వీళ్ళ ట్యాగ్ లైన్ ఒకటే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి ఇంపార్టెంట్. సో దియా పెర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ అనేది ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో పర్ఫ్యూమ్స్ అనేది చాలా మంది వస్తారు, లాంగ్ లాస్టింగ్ ఉందా లాంగ్ లాస్టింగ్ ఉందా అంటారు. ఎగ్జాక్ట్లీ 100% లాంగ్ లాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాదన్నట్లు. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ది వేరియంట్, హౌ యూ వేర్ ది క్లాత్. కొంతమంది చేసుకుంటారు డిఫరెంట్ ఉంటుంది లాస్టింగ్. ఇట్స్ ఆల్ డిపెండ్స్. అట్లా ఫ్యాబ్రిక్ జిఎస్ఎం మీద కూడా డిఫరెన్సియేషన్ ఉంటుంది. నీకు ఫ్యాబ్రిక్ చాలా నార్మల్ గా ఉంటుంది, ఫ్యాబ్రిక్ కొన్ని థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, దాని మీద ఉండిపోతాయి. కొన్ని కాస్ట్లీ ఫ్రేగ్రెన్స్ ఎట్లుంటుంది అంటే దాని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో దాన్ని బట్టి దాని లాస్టింగ్ కూడా అలానే ఉంటుంది. సో ఎప్పటికైనా ఒరిజినాలిటీగా బయట నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ కి ఈ నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ కి, ఇండియన్ మేడ్ ఫ్రేగ్రెన్స్ కి చాలా ఫరక్ ఉంటుంది. మొత్తం మనమే సప్లై చేస్తాం, మొత్తం స్టేట్ కి మొత్తం అంతా మనమే ఇస్తాం. సో ఇక్కడ నుంచి మొత్తం ఎంటైర్ స్టేట్ మా మెయిన్ బ్రాంచ్ అఫ్జల్గంజ్. సో అఫ్జల్గంజ్ లో వీ హ్యావ్ ఆఫీస్ అండ్ సపరేట్. ఇక్కడ కోన్స్, ఈ కోన్స్ అండి, ఈ కోన్స్ క్యాజువల్ గా మనం కౌంటర్ మీద అమ్మడానికి కోన్స్ అనేటివి ఇంకా చిన్న రూపంలో కూడా వస్తాయి. బేస్ అనేది నేచురల్ అండి. దీంట్లో పర్ఫ్యూమ్ చేయడం స్టార్ట్ అవుతుంది లైక్ ఇట్లా. ఇలా దీంట్లో కూడా మాకు 8-10 వెరైటీస్ ఉంటాయి, విచ్ ఇస్ మోస్ట్ రన్నబుల్. మేము దీంట్లో కావాలనుకుంటే 100 వెరైటీస్ కూడా తయారు చేయగలుగుతాం ఓన్లీ దిస్ ప్యాటర్న్ లో. లైక్ దిస్ ఇస్ బకూర్, ఇది ముస్లిం ట్రెడిషనల్ నోట్. ఇది ఇదే బకూర్స్ వాళ్ళు మార్కెట్ లో తీసుకుంటే లైక్ 500 రూపీస్ 600 రూపీస్ ఉంటుంది. ఇక 200 రూపీస్ కే దొరుకుతుంది. లైక్ యూ కెన్ సీ దిస్ ఫ్రేగ్రెన్స్. దిస్ ఇస్ బకూర్. దీన్ని ఎలా యూజ్ చేస్తారు వాళ్ళు? లైక్ బర్నర్స్ వస్తాయి, దీనికి అరోమా బర్నర్స్, దాంట్లో పెట్టి యూజ్ చేస్తుంటారు. సో దిస్ ఇస్ ఊద్ ఎక్సెస్. దిస్ ఇస్ డిఫరెంట్ ట్రెండీ నోట్ ఆఫ్ ఊద్, డిఫరెంట్ ట్రెండీ నోట్ ఊద్ ఎక్సెస్. ప్యాకరోబానా ఎక్సెస్ లో పర్ఫ్యూమ్ కదా ఇది. తినడం వల్ల ఏమవుతుంది? నథింగ్, జస్ట్ ఫర్ ఫ్లేవర్. మీ దగ్గర బేసికల్ గా ఏమేమి దొరుకుతాయి మనకి? అగరబత్తీస్, పర్ఫ్యూమ్స్ అండ్ బెంజైన్స్. ఊద్ అండ్ ఎవ్రీథింగ్. ఊద్ అంటే లైక్ బెంజైన్ అంటే సాంబ్రాని. ఓకే, సాంబ్రాని కప్స్ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ వర్క్ చేపిస్తాం, అగరబత్తి జాబ్ వర్క్ చేపిస్తుంటాం. అందరి కస్టమర్లకి వీళ్ళు పెర్ఫ్యూమ్ చేరాలనేది వీళ్ళ ఫైనల్ మోటివ్ అన్నమాట. సో వచ్చిన కస్టమర్ ని అసలు బాడీ లాంగ్వేజ్ ఏంటి, సో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి టేస్ట్ ఉంటుంది, సో వాళ్ళ టేస్ట్ తగ్గ పెర్ఫ్యూమ్ ఎలాంటిది ఇస్తే బాగుంటుంది. ఒక్కటి తీసుకుందామని వచ్చి ఖచ్చితంగా ఒక 5-6 తీసుకొని వెళ్లే సిచ్యువేషన్ ఇక్కడ ఖచ్చితంగా ఉంది. సో అది అయితే ఈ వీక్ మన మార్కెట్ ముచ్చట్లు. సో చూసారు కదా, సో ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే మిస్ చేయొద్దు. దీనికి సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎవరికైతే పెర్ఫ్యూమ్స్ మీద పిచ్ ఉందో అండ్ అగరబత్తులు కానీ ఇవి కానీ మనకి ఎవరికైతే ఇంట్రెస్ట్, ఎంత ఎంథ్యూజియాస్టిక్ గా ఉన్నారో, సో ప్లీజ్ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి అనేది కింద పిన్ చేయండి. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ ప్లేస్ లో మళ్ళీ ఇంకో కొత్త మార్కెట్ ముచ్చట్తో వచ్చేద్దాం. అండ్ దెన్ టేక్ దిస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.